పేదలకు ఉపాధి ఉన్న ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి పేదలకిస్తామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో కలిసి పక్కా ఇళ్ల పట్టాలను అందజేశారు. శిథిలావస్థలో ఉన్న వాంబే ఇళ్ల పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన పొన్నం ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు కేటాయిస్తామని తెలిపారు. ఒంటరి మహిళలకు 2 లక్షల వరకు పెన్షన్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాంబే హౌసులు కావచ్చు, జేఎన్ఎన్ఆర్ఎం కింద గతంలో 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లన్నీ పనికిరాని స్థితిలో ఉన్నాయి. మేము కలెక్టర్ గారు ఇదే వేదిక నుంచి ఆదేశిస్తా ఉన్నాం. వెంటనే నివాస యోగ్యంగానే అన్ని ఖాళీ చేసి వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమయం తీసుకున్న రాబోయే వర్షాకాలంలో వాళ్ళ అక్కడనే ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది వచ్చి అది ఫస్ట్ కేటగిరీ కింద 2 రిపేర్ చేయగలిగినటువంటి అన్ని కూడా మన హౌసింగ్ మినిస్టర్ దగ్గర రివ్యూలో కూడా చెప్పుకున్నాం. అటువంటి అన్ని 2వ కేటగిరీ కింద పునర్నిర్మాణం చేయడము, వాటిని రిపేర్ చేయడము, 3 అసలు పనికి రావన్నప్పుడు వాటిని కూలగొట్టి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 3 రకాలుగా నివేదిక మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30-40 జాగాల్లో ఇటువంటి ఓల్డ్ పాత 30 ఏళ్ల కింద కట్టినటువంటి ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక రివ్యూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకో శుభవార్త, త్వరలోనే 2 లక్షల పెన్షన్లు విడోస్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా ఇవ్వబోతున్నా అనే మాట మనం చేస్తాను.